ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి లీడర్లు కానీ వారికి సంబంధించినటువంటి మీడియా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా ఒక ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యని తప్పుని చెయ్యకపోయినా కూడా చేశారని చెప్పి వాళ్ళ డిబేట్లు ఏ రకంగా ఉండేవి, వేళ్ళన్నీ తాడేపల్లి ఆఫీసు వైపే చూపిస్తున్నాయి. తాడేపల్లి ఆఫీసులో దాక్కున్న దొంగలు ఏమంటారు, స్కెచ్ అంతా తాడేపల్లి ఆఫీసులోనే జరిగింది. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తాడేపల్లిని ఉద్దేశించి ఆ పార్టీ ఆఫీస్కి సంబంధించి రకరకాల డిబేట్లు పెట్టిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు ఏంటి, వాళ్ళ కర్మనో వాళ్ళ దరిద్రమో ఏదో తెలియదు కానీ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో వాళ్ళ పాలన ఏంటో, వాళ్ళు ఏం చేయగలరో వీటన్నిటి కూడా ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏమైంది, దీన్ని కర్మ అంటారు. వీళ్ళు ఏదైతే వేళ్ళన్నీ అటువైపే చూపిస్తున్నాయని చెప్పి పదే కామెంట్ చేశారో, వీళ్ళ పోరు పడలేక వీళ్ళు మోసం చేస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఇక మాకు ఏదైనా మేలు జరగాలంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే అవుతుందనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు అడుగులన్నీ అటువైపే పడతా ఉన్నాయి. దానికి సాక్ష్యాలు కూడా మీకు 2 వీడియో క్లిప్పింగ్స్ మీకు చూపిస్తా. ఎందుకంటే వాళ్ళలాగా మనం ఏదో మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం చేశారు ఏంటి అనేది చాలా మెజారిటీ పీపుల్కి తెలుసు. అవన్నీ పక్కన పెడితే 2 పాయింట్స్ ఇప్పుడు బర్నింగ్ తాజా ఇష్యూ నడుస్తున్నది ఏంటంటే, ఇది ఏదైతే మొదటి సంతకం మెగా డిఎస్సి అన్నారు. మొదటి సంతకం అంటే గుర్తొచ్చేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మొదటి సంతకం విలువ ఎలా ఉంటుంది, ఏం చెయ్యాలనేది ఆయన మాటల్లో ఆయన మాట చెప్పారు, చేతల్లో చేసి చూపించారు. అది కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొన్ని గంటల్లోనే. సో అది మొదటి సంతకం అంటే. ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటి, మొదటి సంతకం అన్నారు. మొదటి సంతకానికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఏమైనా క్లారిటీగా నీట్గా అందరికీ మేలు జరిగే విధంగా ఉందంటే లేదు. మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సిగా మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళందరికీ కూడా ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మేలు చేయగలరు, మాకు దగా జరిగింది, మోసం చేశారు, ఆ మోసం చేసిన తీరు కూడా యావత్ భారతదేశం మొత్తం కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. అంటే సోషల్ మీడియా వేదికగా నవ్వుల పాలవుతారు కూటమి సర్కార్ ఈ మెగా డిఎస్సి విషయంలో. చూసాం కదా, పేకాట ఆడిన వాళ్ళకు కూడా అద్భుతంగా ఉద్యోగాలు వస్తున్న పరిస్థితికి సంబంధించి. సో ఒక్కసారి నేషనల్ గేమ్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి దుర్గయ్య ఎవరైతే ఉన్నారో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి, ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో వీళ్ళకు ఓట్లు మొత్తం కుమ్మేశారు, గుద్దిపడేశారు కదా. వైసీపీ నామరూపాలు లేకుండా పోయింది, ఇంకా జీవితంలో కోలుకోదనేది చెప్పారో అదే ప్రాంతాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మేలు జరుగుతుందనే పరిస్థితికి వచ్చారంటే మీరు పరిస్థితి ఇతర ప్రాంతాల్లో ఏ రకంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తా. ఎందుకంటే మనం ఉట్టి మాటలు చెప్తే ఏదో ఫేక్ అనుకుంటారు కాబట్టి వాస్తవాలే మాట్లాడుకుందాం మనం. దుర్గయ్య కుమ్మూరు సార్ మాది, చింతూరు మండలం, పోలవరం ముంపు సార్ మాది. నేను స్పోర్ట్స్ పర్సన్ సార్, నేషనల్ గేమ్ గోల్డ్ మెడలిస్ట్ సార్ ఆర్చరీలో. అయితే ఇప్పుడు ఈ డిఎస్లో సార్ స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు పెట్టారు సార్. దాంట్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టారు సార్. ఆల్రెడీ నేను నేషనల్ గేమ్స్ 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ సార్. ఇది 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ సార్ నాది. అయితే ఇప్పుడు ఈ డిఎస్సిలో సార్ నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ వాళ్ళకి, బ్రాంజ్ మెడల్ వాళ్ళకి పోస్టులు ఇచ్చారు సార్. ఈస్ట్ గోదావరి నుండి 6 పోస్టులు ఉన్నాయి సార్. 6 పోస్టులు కూడా నేషనల్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ పార్టిసిపేషన్ వాళ్ళకి ఇచ్చారు సార్. మరి గోల్డ్ మెడల్ కూడా ఎక్కిపోవాలి సార్. నేను ఆల్రెడీ మన విసిఎండికి లెటర్ రాశాను సార్. లెటర్ రాసిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మీకు ఆల్రెడీ ఫోన్ చేస్తాం, మెయిల్ చేస్తామని వెంబటే నేను ఆల్రెడీ కోర్టుకి అప్సోడ్ అయ్యాను సార్. ఫస్ట్ కోర్టు కూడా ఏమి ఇచ్చారంటే సార్, ఆల్రెడీ క్యాండిడేట్ ఆల్రెడీ గోల్డ్ మెడల్ కాబట్టి గోల్డ్ మెడల్ కి ఆల్రెడీ పోస్ట్ మంది ఇచ్చారు సార్. ఇన్ఫర్మేషన్ లేదు సార్. మళ్ళీ కోర్టు ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఆల్రెడీ పోస్టులు ఫిల్అప్ చేసేసారు సార్. 2018లో సార్ డిఎస్ అప్పుడు ఎక్కడైతే ఆడామో అక్కడ సర్టిఫికేట్ జెన్యూనా కాదని చెప్పేసి ఎంక్వైరీ చేశారు సార్. నేను ఆల్రెడీ నాకు ఢిల్లీ నుండి 2018లో కూడా ఢిల్లీ నుండి ఎంక్వైరీ వచ్చి జెన్యూన్ క్యాండిడేట్ అని పంపించారు. కాబట్టి అది కూడా వేరే నాకు హైయెస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆయనకి వెళ్ళిపోయింది సార్. ఆయన ఇంటర్నేషనల్ ఉంటే ఆ ఇంటర్నేషనల్ క్యాండిడేట్కి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఎటువంటి ఎంక్వైరీ జెన్యూన్ క్యాండిడేట్ అనేది ఎటువంటి ఎంక్వైరీ కూడా లేదు సార్. ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, ఏం లేదు సార్. సో అదే ఆయన ఆవేదన చెందుతూ తనకు జరిగినటువంటి మోసానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లారు. వీళ్ళు ఏదైతే ఏళ్ళన్నీ తాడేపల్లి ఆఫీస్ అన్నారో వీళ్ళ అడుగులన్నీ కూడా తాడేపల్లి ఆఫీస్ వైపే పడతా ఉన్నాయి. వీళ్ళ చేతిలో మోసపోయినటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అటువైపే చూస్తూ ఉన్నారు. చూడండి మరి ఎట్లా ఉందో. ఇంకొక మహిళ మాట్లాడిన మాటలు కూడా మీకు వినిపిస్తా. నా పేరు షర్మిల సార్, మదనపల్లి సార్, అన్నమయ్య డిస్ట్రిక్ట్ సార్ మాది.
మేమందరం ఇంత బాధలో ఉన్నా కూడా ఎక్కడో ఒక మూల సంతోషంగానే ఉంది సార్ మిమ్మల్ని చూస్తూ ఉంటే. సో మీరు మాట ఇచ్చినా ఇవ్వకపోయినా మీతో కలిస్తే పని జరిగిపోతుందనే వచ్చాం సార్ మేము. సో మెగా డిఎస్సి 2025లో జరిగిండే అన్యాయానికి ఎవరైనా న్యాయం చేయగలరా అంటే ఆ ఒక్కరు మీరొక్కరే సార్ మాకు న్యాయం చేసే వ్యక్తి. మీతో కలిసి మేమందరం ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నాం సార్. మేము మీ దగ్గరికి వస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి మన సార్ వాళ్ళంతా చాలా హెల్ప్ చేశారు సార్. మన అందరు ఇక్కడ ఉండే పెద్దవాళ్ళంతా చాలా హెల్ప్ చేసి మీతో మాట్లాడి పిలుచుకొచ్చారు సార్. ఇంకా నా విషయానికి వస్తే సార్, నేను ఎస్ఏ బయాలజీ రాశాను సార్ ఈ డిఎస్సిలో. బయాలజీలో నా కేటగిరీ వచ్చేసి బీసీఈ సార్. నేను 2nd ప్లేస్లో ఉన్నాను సార్ బీసీఈలో. సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. దిస్ ఈజ్ మై కాల్ లెటర్ సార్. సో కాల్ లెటర్. సో నాకు అంతా సక్సెస్ఫుల్గా జరిగింది సార్. నాకు ఇంకా వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్ అందులో. ఆ టైంలో ఈ ఇయర్లో మీ హెడ్ మాస్టర్ ఎవరు, మీ పీఈటీ ఎవరు అని వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్. అడిగి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయమ్మా, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నువ్వు హ్యాపీగా ఇంకా నువ్వు 1 వీక్లో నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలా, ఈ 1 వీక్లో బాగా ఎంజాయ్ చెయ్యి అని చెప్పి పంపించారు సార్ నాకు. సో ఈ 1 వీక్ నేను అంతవరకు సస్పెన్స్గా అంతవరకు సీక్రెట్గా పెట్టుకున్న ఈ పొజిషన్ని అప్పుడు రివీల్ చేశాను సార్. ఎప్పుడు వీళ్ళు ఇంకా కన్ఫామ్ అని చెప్పిన తర్వాత అప్పుడు స్కూల్లో చెప్పాను, అప్పుడు మా చుట్టుపక్కల రిలేటివ్స్ చెప్పాను. ఆ 1 వీక్ అంతా చాలా సంబరం చేసుకున్నాం సార్. తర్వాత రిజెక్షన్ లిస్ట్లో కూడా నేమ్ ఎక్కడా లేదు సార్, సెలెక్షన్ లిస్ట్లో నేమ్ లేదు. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. కాబట్టి వీళ్ళంతా ఏంటి, ఈ కూటమి మాకు ఎట్లాగో న్యాయం చేయదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఏ రకంగా పోయిందంటే ఈ డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి ఒక రకంగా, విద్యా వ్యవస్థ ఒక రకంగా. ఇప్పుడు తాజా లెక్కలు చూస్తే డ్రాప్ అవుట్స్ 4 లక్షల పైగా. అంటే విద్యాశాఖ మంత్రి ఎవరు, నారా లోకేష్ గారు. విద్యాశాఖకు సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు వచ్చి మాట్లాడరు. ఏదైనా హోంశాఖకు సంబంధించి ప్రశ్నిస్తే ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు మాట్లాడరు, వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అండ్ అదేవిధంగా వీళ్ళు ఏదైతే ప్రపంచ రాజధాని అని చెప్తా ఉన్నారో అమరావతికి సంబంధించి, అమరావతి రైతులు కూడా అమరావతికి జగన్ గారు వ్యతిరేకమని ఏదైతే ప్రచారం చేశారో, ఈ ప్రచారం చేస్తూ వాళ్ళు రైతులకు ఏ రకంగా మోసం చేస్తున్నారనే దాన్ని దాచిపెట్టారు. రైతులకు చాలా ఆలస్యంగా తెలిసింది. వాళ్ళు తీసుకున్నటువంటి పొలాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి స్థానాలు, వీటికి సంబంధించి ఆ లెక్కలు లోపలున్న అవి చూస్తే నిజంగా ఆశ్చర్యపోయారంటే రైతులకు అర్థం కాలేదంట. అప్పుడు పెట్టమని సంతకాలు పెట్టేశారు పాపం. అండ్ ఇప్పుడు 2వ విడత భూములు సేకరించాలని అయితే అనుకుంటున్నారో, మరి ఆ రైతులందరూ కూడా జగన్ గారిని కలవడం జరిగింది. వీళ్ళ మీడియా ఏమంటది, అక్కడ అసలు అమరావతికి రైతులు ఇచ్చిన భూములు ఎవరు కూడా జగన్ గారిని కలవలేదు, జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా ఆడుతా ఉన్నారంటే, ఇప్పుడు కలిసినటువంటి రైతుల దగ్గర భూములు తీసుకోవాలనుకుంటున్నది మీరు. ఇప్పుడు ఆ మొదట తీసుకున్న రైతులకు మేలు జరగలేదు కాబట్టి మేము ఇవ్వము అని చెప్పి ఈ రైతులందరూ మాకు న్యాయం చేయమని మీరు ఏదైతే చెప్పారో తాడేపల్లి ఆఫీసు అక్కడికి వెళ్ళి కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మా భూములు కాపాడగలుగుతారో, మాకు మేలు చేస్తారన్న నమ్మకంతో, ధైర్యంతో అక్కడికి వెళ్ళారు. మీ 2 ఏళ్ల పాలనకు సంబంధించి మీరు ఏదైతే వెన్నుపోటు పొడిచారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంత నష్టం చేశారో, ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్ని అప్పులు చేశారో, వీటన్నిటికి సంబంధించి వెన్నుపోటు దినోత్సవంగా మరి వైసీపీ పార్టీ ఒక కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి మీరు చేసిన తప్పులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే, దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తూ ఉన్నారు, మేము అద్భుతాలు చేసాం, అది చేసామని చెప్పి ఆ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి స్పీడ్ పెంచిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి మీరు 2 సంవత్సరాలు ఏం చెప్తారంటే ప్రజలకు వెళ్ళి ఏం చెప్తారు మీరు? మెగా డిఎస్సికి సంబంధించి ఏం చెప్తారు? దాని గురించి అడిగితే మీరు ఏమంటారు? తల్లి చెల్లి గొడ్డలు అంటారు. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయొద్దు అంటే తల్లి చెల్లి గొడ్డలు అంటారు. తిరుపతి లడ్డుకి సంబంధించి ఏం లేదు అంటే దానికి తల్లి చెల్లి గొడ్డలు అంటారు. సూపర్ 6 ఏమైందంటే తల్లి చెల్లి గొడ్డలు అంటారు. వాళ్ళ అఫీషియల్ పేజీలో మొత్తం ఇదే ఉంటుంది, తల్లి చెల్లి గొడ్డలి. ఇంత దారుణమైన పాలిటిక్స్ ఎవరైనా అంటే చాలా దిగజారిపోయారు. నిజంగా చెప్పాలంటే టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పార్టీ నాయకులు మాట్లాడొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు మరింత ఈ రకంగా మాట్లాడినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవని చెప్పి చాలామంది చెప్తారు. సీనియర్లు ఉంటారు, వాళ్ళందరూ చెప్తారు. ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మేబీ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు అనుకున్నది చేయలేకపోతున్నాం కాబట్టి, గ్రాఫ్ పడిపోతుంది కాబట్టి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ అవకాశం వస్తుందో, మేము ముగ్గురం కలిసినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి వైపే మరి ప్రజలు చూస్తున్నారనేటువంటి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏమైనా ఈ రకంగా మాట్లాడుతుండొచ్చు అని చెప్పి చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తాం. ఇక ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో ఇది పరిస్థితి. ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి గ్రాఫ్ ఏ రకంగా పడిపోతా ఉన్నది, వైసీపీ గ్రాఫ్ ఏ రకంగా పెరుగుతూ ఉందని చెప్పడానికి ఇప్పుడు ఎవరైతే వైఎస్ జగన్ గారిని కలుస్తూ ఉన్నారో అది అతిపెద్ద ఎగ్జాంపుల్గా మనం చూడవచ్చు.